హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఎగ్ సేమియా తయారీ విధానం చూద్దామండి. ఈ ఎగ్ సేమియా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మీరు చేసుకునే ఎప్పుడు మనము సేమియా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, కొత్తగా ఇలాగ ఎగ్ సేమియాని అయితే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్ సేమియా కోసం అయితే ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక అర టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు అయితే సేమియా వేసుకోండి. ఈ సేమియాని మనము లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా కలర్ అనేది మారుతుందండి ఫ్రై అయినట్లు. ఆ టైంలో ఇందులోకి మనము ఒక కప్పు కదండి సేమియా తీసుకున్నాము, సో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోండి. నార్మల్ వాటరేనండి ఇవి. కావాలంటే పక్కన మరొక స్టవ్ మీద ముందుగానే ఈ నీళ్లు కొంచెం వేసేసుకొని వేడి చేసి ఆ నీళ్ళైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు, త్వరగా కుక్ అయిపోతాయి సేమియా. నేనైతే నార్మల్ వాటర్ని ఒక 3 కప్పుల వరకు అయితే వేసాను. ఒక కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ సేమియాకి సరిపోయే విధంగా సాల్ట్ వేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ విధంగా కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఉడికిపోకూడదండి సేమియా. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలాగ సేమియా పట్టుకుంటే ఇలాగ మనం బ్రేక్ చేసామంటే చక్కగా విరిగినట్లుగా రావాలి. అలాగని సాఫ్ట్గా ఉండకూడదు. అంటే ఒక 80% వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా ఈ ఉడికించుకున్న సేమియాని ఇలాగా స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని పైనుంచి నార్మల్ వాటరేనండి, ఫ్రిడ్జ్ వాటర్ కాదు, జస్ట్ నార్మల్ వాటర్ని ఈ విధంగా ఒక 2 గ్లాసుల వరకు అయితే వేసుకోండి. మనకి ఎక్కువ వేడికి మరి కొంచెము ఉడికిపోకుండా ఉంటుంది సేమియా, సో అందు గురించి అయితే అలాగ వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరలా ఇలాగ నాన్ స్టిక్ది పెట్టేసుకోండి. కడాయి పెట్టుకొని అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. అందులోకి మనం తీసుకున్న ఒక కప్పు సేమియాకి అయితే ఒక 3 ఎగ్స్ సరిపోతాయండి. కావాలంటే మరొక 2 అయినా వేసుకోవచ్చు. 3 ఎగ్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత అప్పుడు ఈ విధంగా గరిటెతోటి కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ ఎగ్స్కి సరిపడా సాల్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడరు, కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా కారపొడి వేసుకోండి. వేసేసుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ బాగా ఫ్రై అయిన ఈ ఎగ్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అదే కడాయిలోకి మరలా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అవి జస్ట్ లైట్గా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోండి. ఉల్లిపాయలను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కంప్లీట్గా మనకి కుక్ అయిపోకూడదు, సాఫ్ట్గా అవ్వకూడదండి. జస్ట్ మనకి తింటుంటే ఆ వెజిటేబుల్స్ క్రంచీగా తగులుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చీలు అయితే నేను ఒక 3 తీసుకున్నానండి. ఇలాగ పొడవుగా కట్ చేసుకుని వేసుకుని, ఇలాగ ఒక చిన్న క్యారెట్ని కూడా ఇలాగా కొంచెం చిన్న సైజుగా క్యారెట్ అనేది కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు అయితే బీన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే ఒక అరకప్పు వరకు అయితే క్యాబేజీ తరుగు వేసుకోండి. అలాగే ఉంటే ఇలాగా పచ్చి బఠానీలు, ఫ్రెష్ బఠానీలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోండి. వెజిటేబుల్స్ అయితే మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి. కొంచెం ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని వెజిటేబుల్స్ని ఒక్కసారి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగే టైంలోనే ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనము సేమియా ఉడికించేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఈ వెజిటేబుల్స్ వేగడానికి మాత్రమే కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి సాఫ్ట్గా ఉడకకూడదండి. మనకి తింటుంటే ఆ వెజిటేబుల్ కొంచెం మనకి పంటికి కొంచెం కరకరలాడినట్లుగా ఉండాలి, క్రంచీ అంటారు కదా, అలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ వేయకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఒక అర టీ స్పూన్ వరకు కారము, అలాగే మీకు ఇష్టం ఉంటే ఈ విధంగా నూడిల్స్ మసాలా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసుకోండి. కారం, మిరియాల పొడి, అలాగే మీకు ఇష్టం ఉంటే నూడిల్స్ మసాలా, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలాగ ఫ్రై చేసుకొని అప్పుడు మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ సేమియా ఉంది కదా, సేమియా కూడా కంప్లీట్గా చల్లారిపోతుంది.
ఆ సేమియా వన్ వేసేసుకొని ఈ విధంగా ఒక్కోసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా కొంచెం వెజిటేబుల్స్ తోటి మిక్స్ అయ్యి చక్కగా మనకి ఆ స్పైసెస్ అన్నీ కూడా సేమియాకి పట్టే విధంగా 1 నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే ఈ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా ఆ ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకోండి. వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని లాస్ట్లో ఈ విధంగా నిమ్మరసం వేసేసుకోండి. నిమ్మరసం వేసేసి ఒక్కసారి గరిటెతోటి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడివేడిగా తింటే ఈ ఎగ్ సేమియా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు అదే వెజిటేరియన్స్ అనుకోండి, ఈ ఎగ్ ఇష్టం లేకపోతే ఈ ఎగ్ని అయితే స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.